ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓవరాల్గా పర్ డే అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోమంటాం. ఐదర్ వాటర్ కానీ, లేకపోతే కొబ్బరి బోండాలు, లేదంటే మజ్జిగ, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, గ్లూకాన్ డి పౌడర్ కానీ మిక్స్ చేసి తీసుకోవచ్చు. అంటే కొందరికి ఉట్టి వాటర్ పోదు, అప్పుడు వేరేవి ఏవైనా యాడ్ చేసి తీసుకుని అంటాం. లేదంటే నిమ్మరసము అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా పర్ డే యావరేజ్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటాము, విచ్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు 12 to 15 గ్లాసెస్ పర్ డే. సో బేసికలీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే మనకు నీరు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఏంటి అడ్వాంటేజెస్ అనేది తెలుసుకుందాం. సో బేసికలీ మనకు అడిక్వేట్ హైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అది స్కిన్ ఎలాస్టిసిటీ కానీ, దాని టోన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఏంటంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటే చాలా మటుకు స్ట్రెచ్ మార్క్స్ అనేది కూడా మనము ప్రివెంట్ చేయగలుగుతాం, బికాజ్ స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్, బికాజ్ షార్ట్ యూరేథ్రా ఉంటుంది లేడీస్లో, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అవుతాయి ప్రెగ్నెన్సీలో. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది క్వైట్ కామన్. సో అదే మనం అడిక్వేట్ వాటర్ తీసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ ఖాళీ చేస్తూ ఉంటే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా అవాయిడ్ చేయగలుగుతాం. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెగ్ క్రాంప్స్. చాలామందికి ప్రెగ్నెన్సీలో ఏంటంటే కాలు పట్టేయడము, కాలు లాగడము, పిక్కలు పట్టేయడము, నిద్రలో ఒక నరం పట్టి లాగినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా చాలా కామన్. సో మనం అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే అంటే మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుంటే ఈ లెగ్ క్రాంప్స్ కూడా మనకు కొంచెం మటుకు తగ్గించవచ్చు.